ఓం వారాహిదేవ్యే నమః. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం అండి వారాహిదేవి అమ్మవారు. ఈ గుప్త నవరాత్రుల్లో మొదటి రోజు కళ్యాణీదేవిగా మనకు దర్శనమిస్తారండి. అయితే కళ్యాణీదేవి అమ్మని మనం ఈరోజు ఎలా పూజించాలి, ఏ నైవేద్యం పెట్టాలో తెలుసుకుందామండి. మొదట మనం తెలుసుకోవాల్సింది కళ్యాణీదేవి అనగా మనకు ఏం ప్రసాదిస్తుంది అని తెలుసుకోవాలండి. కళ్యాణం అంటే శుభమండి, మంగళకరం, అలాగే ఆయుర ఆరోగ్యాలు, అలాగే సంపదలను ఇచ్చే తల్లి ఈ కళ్యాణీదేవి తల్లి అండి. అయితే మనకు వారాహిదేవి అమ్మవారు ఈ రూపంలో శాంత స్వరూపిణిగా భక్తులకు దర్శనమిస్తారండి అమ్మవారు. అయితే పూజా విధానం అండి, ముందుగా మనం నల్ల నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలండి. అలా వెలిగిస్తే చాలా శుభకరం. అలాగే అమ్మవారిని పసుపు, కుంకుమ, గంధం, పూలతో అర్చన చేయాలండి. అలాగే నైవేద్యం విషయానికి వస్తేనండి, పాయసం లేదా పల్లీలు లేదా తీపి వంటకాలు ఏవైనా మన వీలుని బట్టి చేసి పెట్టొచ్చండి అమ్మవారికి. మనం కళ్యాణీదేవి అమ్మవారిని ప్రార్థించడం వల్ల ఇంట్లో శుభాలు, కళ్యాణాలు జరుగుతాయండి. అనగా వివాహం, తర్వాత కుటుంబ శుభాలు అన్నీ జరుగుతాయండి. అలాగే ఆరోగ్యం బాగుంటుంది, మానసిక స్థితి కూడా మెరుగుపడుతుందండి, చాలా ప్రశాంతత లభిస్తుందండి. అలాగే ఈరోజు అమ్మవారు సౌమ్య రక్తవర్ణంలో ఉంటారండి, అంటే గోరింటాకు రంగులో ఉంటారు. అలాగే ఆమె ముఖం వరాహ ముఖంలో దర్శనమిస్తారు. అలాగే ఆమె హస్తాలు అభయ హస్తాలండి, అలాగే వరద హస్తాలు, పాసం, అంకుశం అండి. అలాగే ఆమె ఈరోజు మనకు సింహవాహనంలో దర్శనమిస్తారండి. అలాగే ఈరోజు మనం పఠించాల్సిన మంత్రం ఈ వీడియో చివరిలో ఉందండి, చూడండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.